ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగు మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. సిబ్బంది గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు దుండగులు. ఇది సిబ్బంది గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మపురి ఎంపీపీఎస్ పాఠశాల యందు 2 రోజులు సెలవులు ఉండటం వల్ల నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేసరికంటే స్కూలు వంట రూము గడియాలు పలగొట్టి ఉన్నాయి. దాంట్లో ఉన్న వస్తువులు కరెక్ట్ ఉన్నాయా లేవని చూసుకునేసరికంటే వంట ఆవిడ వచ్చి చూసుకునేసరికి అన్నీ ఉన్నాయి మేడం అని అన్నది. తర్వాత ఊరు సర్పంచ్కు ఊరు వాళ్లకు తెలియజేయడం జరిగింది. అందరూ వెంటనే స్పందించి స్కూల్కి వచ్చారు. తర్వాత స్కూల్లో ఆమె కడిగి ఉంచుకున్న వంట పాత్రలలో ఏదో స్మెల్ వచ్చేసరికి అక్కడ బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఆ బకెట్లో నీళ్లు కూడా వైట్ కలర్ అయ్యాయి. అది ఎందుకు అట్లా ఉన్నాయని చూసేసరికంటే ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చింది. అది ఏంటిదో అని చూసేసరికంటే ఒక రకమైనటువంటి మందు, తర్వాత పైన ట్యాంకులో కూడా డౌట్ వచ్చి చూసేసరికంటే దాంట్లో కూడా కలిపినట్టు నీళ్లు స్మెల్గా వచ్చాయి. నిన్న పిల్లలందరినీ అక్కడికి పోకుండా కాపాడడం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని ఒక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. అసలు ఈ విష ప్రయోగం చేసిన దుండగులు ఎవరు, సమాచారం తెలుస్తోందా? అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. వాస్తవానికి చిన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 30 మంది చిన్న పిల్లలతో పాటు అక్కడున్న స్టాఫ్ ని చంపేందుకు కుట్ర చేశారన్నది ప్రాథమికంగా ఒక నిర్ధారణకి వచ్చినట్టు తెలుస్తుంది. పురుగుల మందులు స్కూల్ కు సంబంధించిన వాటర్ ట్యాంక్ తో పాటు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం చేసే వంట సామాగ్రిలో కావచ్చు, మిగతా దాంట్లో పూర్తిగా విష పదార్థాన్ని కలిపారన్నది నిర్ధారణ అయింది. సో దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నారు. ఆదివారం సోమవారం స్కూల్ వరుసగా సెలవులు రావడం, ఆ తర్వాత స్కూల్ నిన్న రీఓపెన్ టైంలో తాళాలు పగలగొట్టి ఉండడం వల్ల కొంత స్కూల్ కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కొంత అనుమానాలు వచ్చాయి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి కొంత అక్కడ సామాన్లు కానీ ఏమైనా దొంగతనం చోరీకి గురైందా అన్న యాంగిల్లో ముందుగా మొత్తం కూడా దర్యాప్తు చేశారు. వాళ్ళు ప్రాథమికంగా చూసిన తర్వాత అక్కడ వంట సామాగ్రిలో ఒక రకమైన స్మెల్ రావడంతో ఏదో జరిగిందన్న దానిపైన చుట్టుపక్కల మొత్తం కూడా పరిశీలిస్తే అక్కడ పురుగుల మందుకు సంబంధించిన డబ్బాలు కొన్ని స్కూల్ కి సంబంధించిన ప్రెమిసెస్ లో కనిపించాయి. సో పైన వాటర్ ట్యాంక్ ని కూడా చూస్తే అందులో విషం పూర్తిగా కలిసింది. వాటర్ అంతా కూడా తెల్లగా అయింది. కొద్దిగా విషానికి సంబంధించిన స్మెల్ వస్తుందని చెప్పేసి గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉటావుటిన గ్రామస్తులతో పాటు ప్రిన్సిపాల్, ఆ సిబ్బంది కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో 30 మంది పిల్లలు మొత్తం ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన పిల్లలే. 1వ తరగతి నుంచి 4వ తరగతి 5వ తరగతి లోపే చదువుతున్న పిల్లలంతా కూడా చిన్నారులే. చిన్న పిల్లలు ఒకవేళ ఏ మాత్రం వంట మనిషి అక్కడ మధ్యాహ్న భోజనం వండే వంట మనిషి కొంత గమనించడంలో ఏ 10 నిమిషాలు ఏ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసినా కూడా పిల్లల ప్రాణాలు పోయేటివి అని చెప్పేసి చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నీటిలో పూర్తిగా విషాన్ని కలిపారు. స్కూల్ కు పిల్లలు ఎండాకాలము చాలా దాహంతో వస్తుంటారు. సో పిల్లలు నీరు తాగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. 30 మంది పిల్లలతో పాటు మిగతా హెచ్ఎం స్టాఫ్ అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. కానీ అక్కడ వంట మనిషి కొంత అప్రమత్తంగా ఉండడము, ఆమె ముందుగా పసిగట్టడం, అక్కడ వంట సామాగ్రిలో కొంత స్మెల్ రావడం, వాటర్ అంతా కూడా వైట్ కలర్ లో మారడం వల్ల ఆమె ముందుగా జాగ్రత్త పడి పిల్లలందరినీ ఇంటికి పంపించేశారు. నీరుని తాగకుండా మధ్యాహ్న భోజనం వండకుండా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో కొంత పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పోలీసులు దానికి సంబంధించి పూర్తి స్థాయిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరు చేశారు, చిన్నపిల్లలకు సంబంధించి 30 మంది పిల్లల ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది, ఇందులో పెద్ద కుట్ర ఏదన్నా దాగిందా లేదా ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అన్న దానిపైన నిర్ధారించే పనులు పోలీసులు అయితే పడ్డారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.